జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి కేటీఆర్ నాయకత్వంపై ప్రభావం చూపుతుందా? అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా టీడీపీ కూడా కొంత ఇక్కడ ఎన్డీఏలో ఉంది కాబట్టి బీజేపీకి ప్రచారం చేస్తుంటే బాగుండేదా? కానీ ఈ డిపాజిట్ కోల్పోయే స్థితిలో అంటే అది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు సే. ఎందుకంటే టీడీపీ ఎంటర్ అయితే స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. టీడీపీ అనే కాదు, ఎనీ ఆంధ్ర బేస్ ఉన్న పార్టీ, అది ఎవరు ఆంధ్ర బేస్ ఉన్న పార్టీ రంగంలో దిగినా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. తెలంగాణ సెంటిమెంట్ అంశం కూడా ఉంటుంది. సో అందువల్ల గెలిచింది కదా సార్ అదే జూబ్లీ హిల్స్ ని. అంటే అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు కదా, రాజకీయాలు మారిపోయాయి కదా. మీకు రాష్ట్ర విభజన తర్వాతే కదా 2014లో గెలవడం అంటే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో వాస్తవంగా టీడీపీ తెలంగాణలో 15 సీట్లు కూడా వచ్చాయి. అవును, కానీ 10 ఏళ్ల తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి కదా. మీకు స్లోగా వీక్ అవుతూ వచ్చేసింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన అనంతరం వెంటనే ఇంపాక్ట్ ఉండే అట్లీస్ట్ కొన్ని ఏరియాల. కానీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెట్టింది కదా. మీకు చూడండి, తెలుగుదేశంలో పనిచేసిన నాయకులందరినీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా. మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి వచ్చారు కదా. మండ వెంకటేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, మీరు ప్రతి జిల్లాలో మీరు తీసుకోండి, బలమైన టీడీపీ నేతలందరూ బీఆర్ఎస్లో చేరారు. తర్వాత స్లోగా ఈవెన్ హైదరాబాద్ ఎమ్మెల్యే విలీనం కూడా జరిగింది కదా. అది విలీనాలు పక్క పెట్టాలి, విలీనం అంటే కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని అయిపోయింది, టీడీపీ అడిగింది. కానీ సో అందువల్ల అంటే క్యాలిక్యులేటెడ్గా కేసీఆర్ ఆ పార్టీ నుంచే వచ్చాడు కనుక ఈ నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీడీపీ ఆల్సో. టీడీపీకి తెలంగాణలో కూడా బేస్ ఉంది, క్యాడర్ ఉంది, ముఖ్యంగా బీసీ వర్గాల్లో అనుకూలత ఉంది. వాళ్ళందరినీ తన వైపు క్యాప్చర్ చేసుకుంటూ వచ్చారు. అందుకే మీరు గమనించండి, ఇప్పటి వరకు కూడా స్టిల్ తెలుగుదేశం ఓటర్లో అత్యధికులు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక కాస్త కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉంది అనే వాతావరణం వచ్చింది. అది కూడా ఎంత ఉందనేది అనుమానాస్పదమే జూబ్లీహిల్స్లో గెలిచిన సమాధానం. అందువల్ల మీకు పొలిటికల్ కాంటెక్స్ట్ మారినప్పుడు పాత లెక్కలు పనిచేయవు.